నాకు చాలా అంటే చాలా 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 కోపం వచ్చి ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకో తెలుసా? నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. దాంట్లో త్రిషా శర్మకి సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి, రీల్స్ వస్తున్నాయి. చూస్తున్నాను. అందులో వాళ్ళ బువ్వ అంట, అత్తయ్య అనుకుంటాను, అబ్బాయి వాళ్ళ అత్తయ్య. తను ఒక మాట అంది, ఎంత సురుక్కుమని తగిలిందంటే చెప్పలేను. ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్గా ఉంది. ఎంత కోపంగా ఉందంటే, ఏమందంటే తను బాగా ఈగోయిస్టు, కనీసం తిన్న పళ్ళెం కూడా తీయదు, వంట కూడా చేయదు, పెళ్లి చేసుకుంది ఎందుకు పని చేయడానికి కాదా అని ఒక డైలాగ్. ఎవరండి చెప్పింది పెళ్లి చేసుకునేది పని చేయడానికి, హస్బెండ్కి వాళ్ళ అత్తమామలకి సేవ చేయడానికి అని? అబ్బాయిల పర్స్పెక్టివ్లో అలా అనుకుంటున్నారా? అబ్బాయిలు మ్యారేజ్ చేసుకునేది అమ్మాయిల్ని మాకు సేవ చేస్తారు, మా ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తారు అని పెళ్లి చేసుకుంటున్నారా మీరు అమ్మాయిల్ని? ఏ అమ్మాయి అలా అనుకుని అబ్బాయిని పెళ్లి చేసుకోరు. అబ్బాయి జీవితాంతం నాకు తోడుంటాడు, నాకు కష్టకాలంలో సహాయంగా ఉంటాడు. తోడు అనే పదానికి ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని రన్ చేయడం అని అర్థం. అంతేగాని అమ్మాయి కూర్చొని అబ్బాయికి సేవ చేస్తూ లైఫ్ని గడిపేయాలని ఏ ఆడపిల్ల అనుకోదు. ఏమో మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు అనుకోవచ్చేమో. ఏ ఆడపిల్ల నేను నా హస్బెండ్కి, నా అత్తమామలకి సేవ చేయాలని అనుకోదు. రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి. అంతేగాని అసలు నిజంగా త్రిషా శర్మ డౌరీ హెరాస్మెంట్లో చనిపోయిందో నాకు అనిపించట్లేదు. ఇట్లా పని చేయలేదని, అది చేయలేదని, డ్రెస్ సెన్స్ ఏంటని మాటికి హింసించి చంపేస్తుంటారు. డౌరీ హెరాస్మెంట్ మూలంగా కాదు, మెయిన్ దీని మూలంగానే ఆ అమ్మాయి విని నా వల్ల కాదనుకొని ఉందేమో. అసలు ఆవిడ మాటలని ఇంటర్వ్యూ మీరు ఎవరైనా చూసుంటే మీకు అర్థమైంది. ఒక మాట అండి, పని చేయడానికి వచ్చి పని చేయలేదు. పని చేయడానికి వచ్చేదండి, పెళ్లి చేసుకుని పని చేయడానిక? అసలు నా ఇప్పటికీ అనిపిస్తుంది, మీలో ఎవరైనా అబ్బాయిలు పెళ్లి చేసుకునేది అమ్మాయిలు ఇంటికి వచ్చి మీకు సేవ చేయడానికి అని అనుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయొద్దు. అసలు నాకు ఇప్పటికీ కోపం వస్తుంది. అమ్మాయిలు వచ్చేది పని చేయడానికి కాదు, ఒకరికొకరు తోడుంటానికి, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడపడానికి.